ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ మహాపరినిర్వాణ దినోత్సవం నాగులుప్పలపాడు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నందు ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. రిమ్స్ హాస్పిటల్ మరియు రెడ్ క్రాస్ సొసైటీ ఒంగోలు వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సుమారు 150 మంది ఉద్యోగులు మరియు విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి నాయకులు మరియు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్ కృషి ఎనలేనిదని అన్నారు. అంబేద్కర్ అందించిన రాజ్యాంగం వలనే పేద బడుగు బలహీన వర్గాల వారు విద్య, రాజ్యాధికారం సాధ్యమైందన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని అన్నారు. అనంతరం ఎంపీడీఓ తేళ్ల రవికుమార్ ఆధ్వర్యంలో రక్తదానం చేసిన వారికి సర్టిఫికెట్లను ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు. అలంకరించవలసింది కోరుతున్నాను. जोहार डॉक्टर बीआर अंबेडकर, जोहार डॉक्टर बीआर अंबेडकर। కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవనీయులు విజయ్ కుమార్ గారు రక్తదాన శిబిరానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధిల్లాలి. ఎస్టీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. సార్ ఒకసారి అందరు నిలబడండి సార్, గ్రూప్ ఫోటో నిలబడండి సార్. మేడం వెనక్కి జరగాలండి కొంచెం. సార్ సార్ ఒకసారి గ్రూప్ ఫోటో సార్. ఆశా జ్యోతి పేదల పెన్నిధి గౌరవ శాసనసభ్యులు వారిని సవినయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు వారి ఇరువురిని కూడా వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా మన ఎంఆర్ఓ గారిని వేదిక మీదకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రక్తదాన శిబిరంలో మరి పూర్తి పవన్ కుమార్ గారు, వెంకట్రావు గారు ఎంపీడీసీ ఉప్పుకుండూరు వారిని కూడా ఎస్సీసీఎల్ అధ్యక్షులు జాన్సన్ గారు, అదేవిధంగా మన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, మరి భారతదేశం మరి పూర్తి లిఖిత రాజ్యాంగంతో మానవుడి యొక్క అన్ని హక్కులతోటి. సార్ ఒకసారి సార్ ఒకసారి ఎమ్మెల్యే గారు సార్ ఒకసారి చూడండి సార్. మరి అతిపెద్ద పౌర హక్కులు దగ్గర నుంచి మనకు మరి దీన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో మరి అందరికీ గౌరవ శాసనసభ్యులు గారు రావడం చాలా సంతోషం సార్. మరి ఈ సందర్భంగా మరి సభా కార్యక్రమం తీసుకొని మన అంబేద్కర్ గారికి ఇంత ఘనంగా ఓపికగా రక్తదాన శిబిరం చేయటం ఎంతో గొప్ప సంగతి. మన బిఆర్ అంబేద్కర్ గారు
అప్పట్లో ఎంతో కష్టపడి ఆయన చదువుకునేటప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఒక సీరియల్ చేశారు. ఆయన ఎంతో కష్టపడ్డాడు. ఆయన్ని కులం కాదని చెప్పి విదేశించారు. అయినా కూడా ఆయన కష్టంలో కనీసం తాగటానికి వాటర్ కూడా ఇచ్చారు కదా, చదువుకోవడానికి అంటరాని వాడు అని చెప్పి అతన్ని పక్కగా నెట్టేవాళ్ళు. మట్టిలో కానీ చెట్టల్లో కానీ ఎంతో ఇచ్చేసేవాడు. అందువల్ల ఈరోజు బిఆర్ అంబేద్కర్ గారికి నాకు ఇచ్చిన అవకాశానికి గౌరవనీయులు మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ గారు మన 5వ మహాపరినిర్వాణ దివాస్ మనసా వాచ్యకరమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం చేపట్టాలంటే ముందు ముఖ్యంగా మా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు వారు ఈ కార్యక్రమాన్ని ముందుకు పోవడం కోసం వారు మనఃపూర్వకంగా సపోర్ట్ చేయాలి, సహకరించాలి. మరి నేను ఇక్కడికి వచ్చి 4 నెలలు కంప్లీట్ అయింది. మరి నేను ఏ కార్యక్రమాన్ని ఇలా చేద్దామన్నా కానీ వారు ఎప్పుడు కూడా దానికి మరి అబ్జెక్షన్ చెప్పకుండా మంచి కార్యక్రమాలకి ఎప్పుడు నేను ముందే ఉంటానని చెప్పి ఇప్పటి వరకు చేస్తూ వస్తున్న ప్రతి కార్యక్రమం కూడా అలాగే దిగ్విజయంగా చేస్తూ వారు నల్లమలపు అంజమ్మ గారు, కృష్ణారెడ్డి గారు ఎప్పుడు వచ్చినా కానీ వాళ్ళిద్దరు దంపతులు ఈ కార్యాలయానికి వస్తూ మరి మంచి విషయాల్లో ఇప్పటి వరకు చక్కగా సహకరిస్తూ వచ్చారు. వారికి హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇదే విధానాన్ని రాజకీయాలు ఎవరున్నా కానీ అందరూ సమన్వయంతో సహకారంతో ముందుకు పోతే ఎప్పుడు కూడా మంచి ఫలితాలని, సంక్షేమాన్ని, అభివృద్ధిని చూడగలుగుతాం. మనకున్న భారతదేశ రాజకీయ దుస్థితి వల్లే కొన్నిసార్లు మన అభివృద్ధి కూడా ఆటంకం అవుతాం. దివాస్ అని జరుపుకున్నాం కాబట్టి వారికి నిజంగానే నివాళి ఇవ్వాలంటే ఇది ఒక మంచి కార్యక్రమం తీస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇది 2025 సంవత్సరం చివరిలో ఉన్నాం. డిసెంబర్ మాసం అది చివరిలో వచ్చేటువంటి డిసెంబర్ 6వ తేదీన వచ్చినటువంటి ఈ మహాపరినిర్వాణ దివాస్ని ఖచ్చితంగా ఒక మంచి కార్యక్రమంతో నిర్వహిస్తే బాగుంటుందని ఆలోచన చేసినప్పుడు ముందు ముఖ్యంగా మనకి 170 మంది దాకా సచివాలయ సిబ్బంది ఉన్నారు. మరి అట్లాగే ఉపాధి హామీ పథకంలో పనిచేసే ఒక 35 మంది ఉన్నారు. మన స్వయం సహాయక సంఘ మహిళలు ఉన్నారు. 3-4 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, వొకేషనల్ కాలేజీలు. మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున కూడా చాలా మంది టీచర్స్ విభాగం ఉంది. మరి అలాగే విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు, రాజకీయ నాయకులుగా సర్పంచ్గా, ఎంపీడీ సభ్యులుగా ఉన్నారు. ఏ సెక్షన్ నుంచి అయినా 2-3 చొప్పున వస్తే ఒక 100 మందికి మనం రక్తదానం ఇవ్వడం కష్టమా అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసి ఒక గూగుల్ స్ప్రెడ్షీట్ పెట్టి అందరూ కూడా ఆన్లైన్ మీరు రిజిస్టర్ చేసుకోమంటే 66 మంది దాకా రిజిస్టర్ చేసుకున్నారు. మరి కొంతమంది నాయకులు మేము 5-10 మందిని తీసుకొస్తామని చెప్పి అందరితో పేరు అందరికీ ఫోన్ చేసి మాట్లాడితే చెప్పారు. నిజంగా చెప్పిన వాళ్ళందరూ వస్తే ఈ రోజు అసలు ఇది ఇప్పటి వరకు చరిత్రలో జరిగినంత మందిగా జరిగే కార్యక్రమం ఇది. ఏదైనా మొదలు పెట్టాం కాబట్టి ఎంతో మందితోటి కొంతమందితోటి అది వెనక్కి దొరికే పనులు కూడా జరిగించాల్సిందే అని చెప్పి మనం ఈరోజు తలపెట్టాం. ఆల్మోస్ట్ ఆల్ అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ పెద్దగా కూడా మీటింగ్ లాగా భారీగా అని నేను ఇంకా ఎక్కువ టైం చేయడం చెప్ప కాదు. సింపుల్ కార్యక్రమం బ్లడ్ డొనేషన్ అనేది ప్రాధాన్యత. సరే, ఇక్కడ నేను విషయానికి వస్తాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనస్సాక్షిగా ఈరోజు అంబేద్కర్ మీద ఆనబెట్టి చెప్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు చాలా మందికి స్ఫూర్తి, నాకు స్ఫూర్తి. ఈ రోజు నేను ఇక్కడ ఉండి ఇలా మైక్ తీసుకొని మాట్లాడుతున్నానంటే ఖచ్చితంగా నేను ఈ స్థితికి రావడానికి అంతర్గతంగా నన్ను ప్రేరేపిస్తూ ముందు తీసుకొచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నాకు వచ్చిన తర్వాత నేను తెలుసుకున్నటువంటి నాయకుడు, ఒక మంచి స్ఫూర్తినిచ్చే నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. దానికి సంబంధించి మీకు చెప్తాను. ఒకటి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి మీరు మనకి స్వాతంత్రానికి ముందు చాలా రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించాం. మనకి స్వేచ్ఛ స్వాతంత్రాలు, పరాయి వాళ్ళ పాలనలో ఉన్నాం. అంతకుముందు అయితే ఇంకా రాజులు, అంతకుముందు అయితే ఇంకా అనాగరికం ఎంత ఉంది. మరి ఈ నవీన భారతదేశంలో స్వాతంత్రం కోసం అనేక ఉద్యమాలు చేసిన తర్వాత ఉద్యమాలు చేసి స్వాతంత్రం తెచ్చుకుంటే సరిపోదు. ఆ సాధించిన స్వాతంత్రాన్ని ఈ దేశ ప్రజలందరికీ కూడా అందాలంటే ఏం చేయాలి? ఆయన యొక్క అనుభవాలు అందరూ చేసేటువంటి విషయమే.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాకు బాగా నచ్చిన విషయం, ఫస్ట్ ఆయన అన్టచబిలిటీ ఫేస్ చేశాడు, అంటరాంతరాన్ని, చదువు నిరాకరించబడ్డాడు అంటే అతనికి ఎందుకు చదువు చెప్పొద్దని చెప్పి నిరాకరించాడు. అయితే దాని మీద ఆయన తిరుగుబాటు చేసి చదువుని నిరాకరించినందుకు మరి ఆయన ఎంతగా చదివంటే మరి ఈ రోజు కూడా ఆయన చదివిన చదువు అంత గొప్ప చదువు చదివినటువంటి వాడు లేదు. మన నరేంద్ర మోడీ గారు ఇటీవల మన రాజ్యాంగ దినోత్సవం, భారత రాజ్యాంగ మనం సంవాద దివాస్ అని చెప్పి జరుపుతాం. ఆ రోజు చెప్పాడు, ఈ భూమి ఉన్నంత కాలం, ఈ రాజ్యాంగానికి మనుగడ ఉన్నంత కాలం అంబేద్కర్ కూడా మనుగడ ఉంటుంది. అంబేద్కర్ చావడు, మనలో లేదు ఆయనకి. ఇంకా విషయం చెప్పాలంటే 91లో 1991లో 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్ జరిగింది. ఆయన 1891 ఏప్రిల్ 14 పుట్టారు. 1991 100 సంవత్సరాల సెంటినరీ సెలబ్రేషన్స్ ఆ 100 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయన ఇంకా జనాల్లో బతకడం మొదలుపెట్టాడు. దాదాపు 9 భాషలు, 64 సబ్జెక్టుల మీద అవగాహన. ప్రపంచంలో ఈ రోజు ఆయన కొన్ని విగ్రహాలు ఏ నాయకుడికి ప్రపంచంలో లేవు. చాలా దేశాల్లో ఆయన విగ్రహాలు. అధికారులకి మరి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు 69వ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఇంత ఘనంగా మరి జరిపించినందుకు ఎంపీడీఓ రవికుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. చాలామంది ఆయన యొక్క ఆశయాలను చాలామంది అంటే అనుభవిస్తున్నారు, కానీ ఆయన్ని గుర్తు చేసుకోవడంలో చాలామంది వెనకబడి ఉన్నారు. ఆయన మరి ప్రత్యేకంగా ఆయన కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరిపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంబేద్కర్ చాలామంది సార్ చెప్పినట్టు కొంతమందికి అనుకుంటున్నారు, కానీ భారతదేశానికి దిశ నిర్దేశం చేసిన వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన గురించి మనం చాలా కాలం వింటూ ఉన్నాను, పెద్దలు కూడా చెప్తున్నారు. అయితే నేను నా కొన్ని సలహాలు కొన్ని నాకు తెలిసి చెప్తున్నాను. అంత గొప్ప వ్యక్తి యొక్క ఆశయాల్ని మన ఎంతో కొంత మనం తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. నాకు తెలిసిన వాళ్ళలో మన సార్ బిఎన్ విజయ్ కుమార్ గారు వాళ్ళ ఫాదర్ దానం గారు కలెక్టర్గా చేస్తున్నారు. ఆయన పేదల ఎడల మొదటగా అసలు హౌసింగ్లో పేదలకు ఇల్లు కట్టించే దాంట్లో ప్రణాళిక తయారు చేసిందే సార్ గారి తండ్రి అని మాకు తెలిసింది. ఆ రోజుల్లో పూరు గుడిసెలు మరి తాటేకుల పరిస్థితుల్లో మొట్టమొదటిగా ఆ ఇల్లు మరి పేదలకు కూడా మరి మంచి బిల్డింగ్ ఉండాలని ప్రణాళిక సిద్ధం చేసి ఆ రోజు గవర్నమెంట్తో మాట్లాడి పేదలకి ఆయన యొక్క సహకారం అందించింది. అలాగే పేదలకు పొలాలు ఇవ్వటంలో కానీ, పేదలు వచ్చినప్పుడు వాళ్ళకి సహకారం అందించడంలో కూడా ఎంత సలహాలు సూచనలు ఆయన ఎక్కడెక్కడ చేస్తున్నాడో అక్కడ కొంత ఆయన చేతన సహాయం పేదలందరికీ చేశారని కూడా మాకు తెలిసింది. అంటే ఆయన గురించి ఎందుకు చెప్తున్నా అంటే, అంబేద్కర్ దేనికోసం అయితే పోరాడాడో దాన్ని అనుభవించే వాళ్ళు కొంతగా పైన కొంత సరే తన సాటి తన పేదవారికి సహాయం చేసి దాంట్లో కొంత సహకారం అందించాలనేది నా ఉద్దేశం. ప్రకాశం జిల్లాలోనే ఈరోజు నాల్పాడు మండలం మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గొప్ప సభా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి ప్రీతమ నేత సంతనోతులపాడు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్కి, వేదికను అలంకరించినటువంటి ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కూటమి నాయకులకి, మరి ఎంపీపీ అయినటువంటి అంజమ్మ గారికి, వేదిక ముందులో ఉన్నటువంటి గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు కానీ, వివిధ రకాల హోదాలో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు వాస్తవంగా మా మనోజ్ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ చెప్పిన విధంగా చాలా క్లుప్తంగా వివరించారు ఎంపీడీఓ గారు. ఇంకా ఆయన చెప్పిన తర్వాత మనం చెప్పడానికి కూడా ఏమి విషయాలు. కాబట్టి ఈరోజు నేను ఒక ఎస్టీఓ కులాల్లో అట్టడుగు వర్గమైనటువంటి యానాది సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని ఈరోజు ఈ డయాస్ మీద కూర్చున్నానంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెందినటువంటి రాజ్యాంగం పొందుపరిచినటువంటి హక్కులు, ఈరోజు స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతత్వం, ఈరోజు దేశంలో అంటరానితనాన్ని నిర్మూలించి ఆర్థిక అసమానతలను రూపకల్పే విధంగా ఈరోజు రాజ్యాంగాన్ని రూపొందించినటువంటి మహా ప్రపంచ దేశాలకే దిక్సూచిగా వ్యవహరించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. మన అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మన ఎంపీడీఓ గారు ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన గవర్నర్, అదేవిధంగా ఎంపీపీ గారికి, ఎస్టీ సేవ నాయకుల గారికి,
ఎంఈఓ గారికి, ఇంకా మన కూటమి పార్టీ నాయకులందరికీ నమస్కారాలు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక మంచి కార్యక్రమం మన ఎంపీడీఓ గారు ఏర్పాటు చేశారు. ఆ బ్లడ్ క్యాంపుని అందరూ జయప్రదం చేయాలని, చేస్తారని కోరుకుంటూ మరొకసారి అంబేద్కర్ గారికి నివాళులర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల అధికారులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కుమార్ సార్కి, అదేవిధంగా మిగతా పెద్దలందరికీ, విచ్చేసిన మిత్రులకు, స్టాఫ్కి అందరికి కూడా ప్రత్యేకమైన నమస్కారం. ఈరోజు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇంత గొప్పగా ఏర్పాటు చేసి మన ఎంపీడీఓ గారు ఒక నెల రోజుల క్రితం నుండి ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఆ రోజు చక్కగా సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ కావాలి, బ్లడ్ క్యాంప్ కూడా చేస్తున్నాం, తప్పకుండా రావాలి. ఇలా అంటే నాకు ఇన్నిసార్లు చేశారంటే మరి ఇక అందరితో పాటు ఎంత కోఆర్డినేట్ చేశారు అనేది వారి యొక్క ఇంట్రెస్ట్. దానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. తర్వాత ఈరోజు ఒక గొప్ప వ్యక్తి యొక్క వర్ధంతి సందర్భంగా మనము రక్తదానము ఏర్పాటు చేయటం అనేది చాలా విశిష్టమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే సాధారణంగా నాకు జిల్లా మొత్తంగా కాల్స్ వస్తూ ఉంటాయి. ఇప్పుడు కూడా వచ్చేటప్పుడు కూడా ఒక కాల్ వచ్చింది, బి పాజిటివ్ బ్లడ్ గ్రూప్ కావాలని. ఒక ట్రైబల్ పేషెంట్ 3.2 గ్రామ్స్తో అడ్మిట్ అయి ఉన్నారు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు. అటువంటి దశలో ఆ గ్రూప్ అక్కడ అవైలబిలిటీ లేదు అంటే వేరే చోట నుండి ఏర్పాటు చేసాం. అదేవిధంగా క్యాంపులో కూడా చేస్తున్నారు. రీప్లేస్మెంట్ చేయడానికి సాయంత్రం వరకు తన్ని వేరే లిక్విడ్స్ ఉంటాయి, హెస్టార్ అని, వాల్యూడెన్ అని, వాటితో రీఫిల్ చేసి ఉంచండి అని చెప్పి మెడికల్ కాలేజ్ స్టాఫ్తో నేను మాట్లాడొచ్చాను. అంటే ఒక గొప్ప వ్యక్తి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఎన్నో ప్రాణాలని కాపాడటానికి అవసరమైనటువంటి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. నేను ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా దానం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా గొప్ప కార్యక్రమం. మనం కూడా ఇన్స్పైర్ అయ్యి ఇచ్చేవారిని మనం చూస్తూ పొగడటము, అభినందించడమే కాకుండా మనము కూడా రక్తదానం చేయొచ్చు. నేను కూడా క్రిటికల్ కండిషన్లో 4 సార్లు రక్తదానం చేశాను. సో రక్తదానం చేయటం వల్ల చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. ఇంకా కొత్తగా మనకు పుట్టేటువంటి రక్త కణాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా పాజిటివ్గా థింక్ చేసి రక్తదానం చేయడానికి స్టూడెంట్స్ కానీ, పెద్దలు కానీ ఎవరైనా 50 కేజీల పైనుండి 10 గ్రాముల పైన ఉన్న వాళ్ళు ఎవరైనా ఇవ్వచ్చు. అభిమానులకి స్టేజీ మీద మన ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారు ఎన్ని పనులుండా ఈ కార్యక్రమం అంటే వస్తాడు, ఆయనకి ఇంట్రెస్ట్ అంబేద్కర్ అంటే. అందుకని ఆయన వచ్చిన పిమ్మట ఒక 45 నిమిషాల టైం ఉందన్నాడు కాబట్టి నేను 2 నిమిషాలను ముగిస్తా, మళ్ళీ ఎక్కువ ఇబ్బంది పెట్టను. నేను చెప్పదలుచుకున్నా, ఈ కార్యక్రమం అనేది మా 4 సంవత్సరాల పరిధిలో 5వ సంవత్సరం ఎంటర్ అయింది. ఫస్ట్ టైం మన మండల హెడ్ క్వార్టర్లో అంబేద్కర్ జరుపుకోవటం నాకు చాలా సంతోషకర విషయం. ఎందుకంటే మీరు బయట చూడండి, విగ్రహాలు పెట్టాను నేను ఓన్తోటే. మన ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారి చేతనే దాన్ని ఓపెన్ చేయించే విగ్రహాలు. ఎలాంటి రాజకీయ నాయకులు లేకుండా మీరు అక్కడ పేర్లు కూడా రాసి ఉంటే చదవండి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు పూలే, గాంధీ, ఇలాగ అందరూ అలాంటివి పెట్టా. ఎందుకంటే నాకు అలాంటి స్ఫూర్తి ఉంది కాబట్టి మనసులో. 69 వర్ధంతి సందర్భంగా లాలుపల్పాడు మండల పరిషత్ ఆఫీసులో ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరిపినందుకు ఎంపీడీఓ గారికి, ఎంపీపీ గారికి, ఇతర అధికారులు అందరికీ నా కూడా నమస్కారాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఎంహెచ్ఓ గారు, అదేవిధంగా సభాధ్యక్షులు ఎంపీడీఓ గారు, ఎంపీపీ గారు, కృష్ణారెడ్డి గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు,
ఝాన్సీ గారు, శేషవ్ గారు, ఎంఆర్ఓ గారు, స్టేట్ మీద ఇతర సర్పంచులు, నాయకులు ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు డాక్టర్ అంబేద్కర్ గారిని మనం ఈరోజు గుర్తు చేసుకుంటున్నాం. మనము ఎందుకు ఇలాగ గుర్తు చేసుకుంటున్నాం అనేది మనకు తెలియదు. తెలిసిన తర్వాత ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, కానీ పూర్తిగా చాలా మందికి తెలియదు అనేది నా అభిప్రాయం. సో అందుకని కొన్ని విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మనకు తెలిసింది ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన కాన్స్టిట్యూషన్ రాశారు. ఆయన చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ. మరీ ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకి, స్త్రీలకి అవకాశం ఇచ్చే కాన్స్టిట్యూషన్ ఉండే ఆర్టికల్స్ అన్ని ఆయన ప్రత్యేక శ్రద్ధతో రాసిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. రిజర్వేషన్స్ ఇచ్చినట్టు మామూలు జనాలు అందరూ అనుకుంటా ఉంటారు, కానీ వాస్తవం ఏంటిదంటే ఆయన ఎవరు బీసీల కోసం మాకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేయని సమయంలోనే బీసీలకు ఉండాలని ఆ రోజు ఆయన ఫైటింగ్ చేసి దాంట్లో కాన్స్టిట్యూషన్లో పెట్టించాడు. దాని తర్వాత ఆయన నాన్ మినిస్టర్ అయినప్పుడు ఆయన రిజైన్ చేశాడు. ఎందుకు రిజైన్ చేశాడంటే హిందూ కోడ్ బిల్లులో పాస్ చేయాల, స్త్రీలకి సమానత్వం ఉండాలని ఆ బిల్లు పెడితే అప్పుడున్న రాజకీయ కారణాల వల్ల ఆ బిల్లు ఓడగొడితే దానికి వ్యతిరేకంగా ఆయన మంత్రికి రిజైన్ చేశాడు. ఎందుకంటే స్త్రీలకు సమానత్వం ఉండాలని. అదే కాకుండా ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో స్త్రీలకు, ఎస్సీలు, బీసీలు, ఎస్టీలు, మైనారిటీలకు రైట్లు, సెక్యులరిజం అంటే అన్ని కులాలు, అన్ని మతాలలో ఒక సామరస్యంగా ఉండాలంటే ఇలాంటి వాటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అక్కడ ఉన్న ఆర్టికల్స్ రాసి ఎవరు వచ్చినా కానీ అలా ఎంత ఎదోళ్ళు వచ్చినా కానీ ఎంత మంచిది వచ్చినా కానీ కాన్స్టిట్యూషన్ బాగుంటే అంత బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రాసి పెట్టిన విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే ఆయనకున్న డిగ్రీలు ఇప్పటి వరకు ఎవరికి లేవు అలాంటి డిగ్రీలు. అంటే కొలంబియా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది, దాని తర్వాత లా యూనివర్సిటీలో డిగ్రీ వచ్చింది, అన్ని యూనివర్సిటీ ఆయన 30 డిగ్రీలు ఉన్నాయి. డాక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ లో, అంటే ఇక్కడ అక్కడ కాదు, అమెరికాలో, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డాక్టరేట్ తెలుసుకున్నాడు అని. సో ఆయన ఆ రోజులలో ప్రస్తావించని విషయం ఏదంటే అన్ని ఆల్మోస్ట్ ప్రస్తావించాడు, అన్ని విషయాలు పుస్తకాలు రాశాడు. అసలు ఈరోజు మనం అంటున్నాం చిన్న రాష్ట్రాలు ఉండాలని, ఆ రోజు చిన్న రాష్ట్రాలు ఉండాలని అప్పుడే ప్రతిపాదించాడు. ఈరోజు మనం మాట్లాడుతూ ఉంటాం ఏంటిదని నదులన్నీ అనుసంధానం చేయాలని, ఆయన నదులన్నీ అనుసంధానం చేయాలని ఆయన పుస్తకంలో ఇప్పుడు రాసి స్పీచ్లు ఇచ్చాడు. సో ఆయన ఏంటిదంటే గవర్నర్గా రూపీ ఎలా ఉండాలి ఇవన్నీ ఆర్బీఐ స్థాపించాలని చెప్పింది కూడా ఆయనే అప్పుడు 1935. సో ఏంటిదంటే మనం అనుకునే దానికన్నా ఆయన చాలా ఎక్కువ చేశాడు, మనకు కూడా చాలా తక్కువ తెలుసు. ఒకటి ఇవన్నీ ఒక ఎత్తు అయితే తెలివి కూడా చాలా మంది కూడా ఇది ఒకటే ఎత్తు అయితే ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతాలకి బడుగు బలహీన వర్గాలు, స్త్రీల కోసం ఆయన గట్టిగా ఫైటింగ్ చేశారు. కొన్ని విషయాలలో గాంధీ గారు ఆయన అపోజ్ చేశారు, కొన్ని విషయాలలో పెద్ద పెద్ద నాయకులు జవహర్లాల్ నెహ్రూ ఆయన అపోజ్ చేశారు. ఆయన ఏదైనా కానీ ఆయన నమ్ముకున్న సిద్ధాంతము ఆయన ఉన్నదానికి అసలు ఎంత ఒత్తిళ్ళు వచ్చినా కానీ కాకుండా ఆయన సాధించారు. ఒక విధంగా చెప్పాలంటే అన్ని విషయాలలో ఆయన్ని ఏంటిదంటే అన్టచబిలిటీ ఫేస్ చేశాడు. సో ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటిదంటే ఆ రోజుల్లో కాన్స్టిట్యూషన్ రాయాలంటే ఏదో ఒక ఎమ్మెల్యేగానో ఏదో ఎంపీగా అక్కడ ఉంటే ఆ ఎంపీలని కాన్స్టిట్యూషన్లో మెంబర్స్గా పెడతారు. సో ఆ రోజు ఈయన ఇలాంటి మంచి మంచి పనులు చేస్తున్నారు, అందరూ ఆయన వ్యతిరేకించి ఎక్కడ నిలబెట్టాలని ఓడగొడతారు అనే వచ్చింది. సో అందుకని ఇప్పుడున్న వెస్ట్ బెంగాల్లో అక్కడ నిలబడి అక్కడ ముస్లిం లీగు, దాని తర్వాత వీళ్ళిద్దరు కలిసి పోటీ చేస్తే అక్కడ ముస్లింలు ఒక 30%, ఎస్సీలు ఒక 30-40% ఉంటే ఆ వెస్ట్ బెంగాల్లో నిలబడి అక్కడి నుంచి ఎన్నికయ్యి దాని తర్వాత కాన్స్టిట్యూషన్లో రాయడానికి అవకాశం వచ్చింది.
ఇంకొక విషయం ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ అప్పుడు ఆయన పెద్ద మనిషి కదా, ఆ రోజులలో మన ఇండియా కాన్స్టిట్యూషన్ ఎవరు రాయాలని ఊరంతా ఎత్తుకుతా ఉన్నారు. ఎవరైనా మంచి బ్రిటిషర్ను అమెరికా అయిన పెద్ద వ్యక్తిని తీసుకురావాలి అని వస్తే జాన్ స్టూవర్ట్ మిల్ అని చాలా పెద్ద ఎకనామిస్ట్ జవహర్లాల్ నెహ్రూ గారు వెళ్ళి మా కాన్స్టిట్యూషన్ రాయాలి, ఎవరు మంచి సలహాదారుడు మీరు ఎవరైనా చెప్పండి అని చెప్తే ఏంటంటే ఊళ్ళంతా ఎత్తుకుతా ఉన్నాం, మీ దేశంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నాడు, ఆయన పెట్టుకోండి అని ఆయనే చెప్పాడు. జాన్ స్టూవర్ట్ మిల్ అంటే చాలా ఫేమస్ అయిపోయింది. సో నేను చెప్పేది ఏంటిదంటే అంత వ్యక్తి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే నేను ఇంకోటి చెప్తున్నా, డాక్టర్ బిఆర్ గారు అంబేద్కర్ గారి ప్రత్యేకత ఏంటిదంటే మనుషులు పుట్టిన తర్వాత చనిపోయిన తర్వాత జనాలు మర్చిపోతానే ఉంటారు. ఒకప్పుడు జవహర్లాల్ నెహ్రూ చాలా పెద్ద ఆయన, ఆ రోజు ఆయనకి ఏదైనా ఇస్తే 70% 80% జనాలు ఆయన మంచోడని చెప్పేవాడు. అంటే ఇందిరాగాంధీ కూడా చాలా ఫేమస్ లీడర్, ఆమె స్త్రీలలో గట్టి లీడర్, చాలా ఫేమస్ లీడర్. ఆమెది కూడా స్లోగా తగ్గుతాం. వాజ్పేయి కూడా ఒకప్పుడు చాలా పెద్ద లీడర్, ఇప్పుడు చూస్తా ఉంటే 2% 3%. అందరిది తగ్గుతా వచ్చింది. ఇప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్దే రోజులు పోతా ఉంటే ఆయన పెరుగుతూ వస్తుంది. సో ఇప్పుడు ఈరోజు మీరు చూస్తారంటే మామూలుగా మన నాన్ని కూడా ఒక 5 సంవత్సరాల తర్వాత మర్చిపోతాం. ఆయన చేసిన గొప్ప విషయాలు ఇవన్నీ. సరే మనమేమో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలా కాలేము కాబట్టి ఏదో ఆయన చేసిన కొన్ని మంచి పనులు మనం గుర్తుపెట్టుకొని ఆయన స్పీచ్ ఇవ్వటమే కాకుండా మన వరకు మనం చేయటం అదేం పెద్ద అవసరం లేదు. ఎంపీటీ ద్వారా ఆయన ప్రజల్లోకి ఒక 2 సహాయాలు చేస్తే అదే అంబేద్కరిజం ఫాలో అయినట్టు. మా డిఎంహెచ్ఓ గారు కూడా అలా చేస్తే పాలసీ. అలాగే మా ఎంపీ గారు ఎవరైనా కొద్దిగా గీదోళ్ళు కొద్దిగా మంచి చూపు చూసి 2 హెల్ప్ చేస్తే అదే అంబేద్కర్ ఆశయాన్ని ముందుకు తీసుకున్నామని మేము అనుకుంటున్నాం. మేము ఎలాగా ఆయన లెవెల్కి అయితే మేము ఎలా ఎదగలేము కాబట్టి కొద్దిగా కొంతన్నా చేయాలని, ఉత్తర స్పీచ్లతో కాకుండా కొంతన్నా చేయాలని. అందుకని ఇక్కడ వస్తే ఎవరో ఒకరు ఇన్స్పైర్ అవుతారు కదా వాడిని. ఒకటి గుర్తుపెట్టుకోవాలా, వాస్తవాలు మాట్లాడాలంటే ఇప్పుడు ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాన్స్టిట్యూషన్లో పొలిటికల్ రిజర్వేషన్లు కానీ లేకుంటే మామూలు రిజర్వేషన్ అయితే మనం ఎమ్మెల్యే అయ్యే పనే లేదు. ఏదో గుట్టిపాటి రాజు లేకపోతే దామచర్ల జనార్దన లేకపోతే మా సుబ్బారెడ్డి ఎవడో అయ్యేవాడు. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎమ్మెల్యే మనకి డబ్బులు ఉన్నా కానీ అది వేరే వ్యవహారాలు. దాని తర్వాత రెండవది మా ఎంపీటీఓ గారు ఇలాంటి వాళ్ళు అంతా ఎక్కడో తిరుగుతూ ఉండేవాళ్ళు, ఇక్కడ కూర్చుండేవాళ్ళు కాదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని అరే ఆయన వల్ల మనకి ఏదో జరిగింది కాబట్టి మనం కూడా ఏదో కొంత గొప్ప చేయాలనేది నేను అందరితో ఆశిస్తున్నా. దాని తర్వాత బడుగు బలిగిన వర్గాలు చేస్తే అదేమో అంబేద్కరిజం, అది హ్యూమనిజం అనేది. ఎందుకంటే ఎవడు బుద్ధుల్లోనైనా కానీ ఇబ్బందిలో ఉన్నోళ్ళు కొద్దిగా పేదరికం ఉండి వాళ్ళు లేపటమే అది హ్యూమనిజం. అది లేనివాడు రాజకీయాలకు అసలు పనికిరాదు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం ఎలాగా కాలం బాగా చెడిపోయింది కాబట్టి కొద్దిగానే చేయమని అందరికీ కోరుకుంటూ, సరే ఇలాంటి మంచి కార్యక్రమంలో కొన్ని మంచి విషయాలు చెప్పడానికి అవకాశం ఇచ్చిన ఎంపీటీ గారు అందరికీ నమస్కరిస్తూ అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఫస్ట్ ఉంటుంది అక్కడ కూడా టీ వాటర్తో స్టార్ట్ అవుతారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరూ వచ్చేసి రన్లో పాల్గొనమంటున్నాను సార్. 10th 5K రన్, 5K స్పెషల్ రన్ ఇది ఆవిష్కరించమని చెబుతుంది సార్. అందరూ చూడండి సార్ ఒకసారి. సార్ సిహెచ్ ఎనోష్, ఏ వేణు, నాగమణి, తూలేరావు, రాజేష్, అన్న చూడండి.